ఓం శ్రీ మాత్రే నమః. వృషభ రాశి వారికి బిగ్ సర్ప్రైజ్. ఈ 3 రోజులు మీ జీవితాన్నే మార్చేస్తాయి. మే నెల 25, 26, 27 తేదీల్లో ఊహించని డబ్బు వస్తుంది. మీ శత్రువులు కూడా షాక్ అవుతారు. ఈ అవకాశం మిస్ అయితే మళ్ళీ రాదు. వృషభ రాశి వారికి ఎటువంటి అదృష్టం పట్టబోతుంది, వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు మార్పులే విధంగా ఉంటాయి. అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. అంతకన్నా ముందే మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృషభ రాశి వారి గురించి తెలుసుకుందాం. కృతిక నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణీ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు. వృషభము ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల యందు చెప్పబడి ఉంది. వృషభ రాశి వారి జీవితానికి ఇది ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ లాంటిదని చెప్పాలి. మీ జీవితం మునుపెన్నడూ కూడా ఊహించని రీతిలో మారిపోతుంది. వృషభ రాశి జాతకులకు ఇది ఒక అద్భుతమైనటువంటి సమయం. మీరు చాలా రోజులుగా కూడా ఎదురు చూస్తున్నటువంటి అదృష్టం ఇప్పుడు మీ జీవితంలోకి అడుగు పెట్టబోతోంది. ముఖ్యంగా మే నెల 25, 26, 27 తేదీలు మీ జీవితంలో ఎప్పటికీ మరచిపోలేని రోజులుగా మారబోతూ ఉన్నాయి. ఈ 3 రోజుల్లో జరిగే కొన్ని సంఘటనలు మీ యొక్క భవిష్యత్తునే పూర్తిగా మార్చేయగలవు. ఇప్పటి వరకు మీ కష్టం గుర్తించిన వారు కూడా ఇక మీదట మీ యొక్క విలువను అర్థం చేసుకుంటారు. ఇటీవల మీరు అనుభవించిన బాధలు, ఆర్థికపరమైన సమస్యలు, మానసిక ఒత్తిడులు కూడా అన్నీ కూడా ఇప్పుడు ఒక్కొక్కటిగా తగ్గిపోతాయి. మీపైన దేవుని కటాక్షం బలంగా పనిచేయబోతోంది. మీరు చేసే ప్రతి పని విజయానికి దగ్గరవుతుంది. ముఖ్యంగా డబ్బు విషయంలో ఊహించిన మార్పులు కూడా కనిపిస్తాయి. చాలా రోజులుగా కూడా ఆగిపోయిన డబ్బు మీ చేతిలోకి రావచ్చు. ఉద్యోగంలో ప్రమోషన్, వ్యాపారంలో లాభము, కుటుంబంలో శుభవార్త వంటివి ఈ సమయంలో మీకు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారంలో లాభం కలుగుతుంది. ఈ సమయంలో మీ శత్రువులు కూడా మీ యొక్క ఎదుగుదలను చూసి ఆశ్చర్యపోతారు. ఇప్పటి వరకు మిమ్మల్ని తక్కువగా చూసిన వారే ఇప్పుడు మీ ముందు తల వంచే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే మీ అదృష్టం ఇప్పుడు పీక్లోకి వెళుతుంది. మీ మాట విలువ పెరుగుతుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. మీరు ఎప్పటి నుండో కూడా కలగన్న ఒక పెద్ద అవకాశం ఇప్పుడు మీ ముందుకు రాబోతుంది. ప్రేమ జీవితంలో కూడా మంచి మార్పులు కనిపిస్తాయి. కుటుంబ సభ్యులతో ఉన్నటువంటి విభేదాలు తగ్గిపోతాయి. ఇంట్లో ఆనంద వాతావరణం కనిపిస్తోంది. ఒక శుభవార్త మీ ఇంట్లో అందరికీ కూడా సంతోషాన్ని తెస్తుంది. ముఖ్యంగా ఈ 3 రోజుల్లో మీరు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో భారీ లాభాలను ఇవ్వగలుగుతాయి. ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకోండి, ఈ అవకాశాన్ని నిర్లక్ష్యం చేస్తే మళ్ళీ ఇటువంటి సమయం అయితే రావడానికి చాలా కాలం అయితే మీకు పట్టవచ్చు. అందుకే ఈ రోజుల్లో మీకు వచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా జాగ్రత్తగా ఉపయోగించుకుంటే మేలు. కొత్త పనులు ప్రారంభించడానికి, పెట్టుబడులు పెట్టడానికి, ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి కూడా ఇది చాలా మంచి సమయంగా కూడా మనం చెప్పవచ్చు. వృషభ రాశి వారికి ఇప్పటి ప్రారంభమవుతున్నటువంటి అదృష్టకాలం నిజంగానే మీ జీవితాన్ని మార్చేదిగా ఉండబోతోంది. డబ్బు, గౌరవం, విజయం, ఆనందం అన్నీ కూడా ఒక్కొక్కటిగా మీ జీవితంలోకి వస్తాయి. మీరు కోరుకున్న కోరికలు నెరవేరే సమయం కూడా చాలా దగ్గరలోనే కనిపిస్తుంది. ఇక మీదట మీ జీవితంలో వెలుగు మాత్రమే కనిపిస్తుంది. చీకటి నుండి మీరు దూరంగా వెళ్ళిపోతారు. ఇప్పటి వరకు నా అదృష్టం ఎప్పుడు మారుతుంది అని ఆలోచించండి. మీరు ఇప్పుడు ఇంత అదృష్టం ఒకేసారిగా ఏ విధంగా వచ్చింది అని ఆశ్చర్యపడే స్థితికి చేరుకుంటారు. డబ్బు విషయంలో భారీ మార్పులు కనిపిస్తాయి. చాలా రోజులుగా ఆగిపోయిన పనులు కూడా ఒక్కొక్కటిగా పూర్తి అవుతాయి. అప్పుల సమస్యలు తగ్గుతాయి. కొందరికి కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. మరికొందరికి ఊహించని చోట నుండి డబ్బు కూడా రావచ్చు. ఈ సమయంలో మీరు చేసే చిన్న ప్రయత్నం కూడా పెద్ద విజయంగా మారే అవకాశం కనిపిస్తోంది. ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉన్న వారికి శుభవార్త వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే ఉద్యోగంలో ఉన్న వారికి ప్రమోషన్ లేదా జీతం పెరుగుదల కనిపించవచ్చు. వ్యాపారస్తులకు భారీ లాభాలు వచ్చే సూచనలు కూడా ఉన్నాయి. పెట్టుబడులు పెట్టాలి అని అనుకునే వారికి కూడా ఇది బంగారు సమయము. ముఖ్యంగా భూమి, ఇల్లు, వాహనం వంటి విషయాల్లో కూడా మంచి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటి వరకు మిమ్మల్ని వెక్కిరించిన వారే ఇప్పుడు మీ యొక్క ఎదుగుదల చూసి షాక్ అవుతారు. మీ శత్రువులు కూడా మీ యొక్క విజయాన్ని అడ్డుకోలేని పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఈ సమయంలో మీపైన గురు శుక్ర గ్రహాల యొక్క అనుగ్రహం, అనుకూలమైన ప్రభావం కూడా బలంగా ఉంటాయి. మీరు మాట్లాడే మాటలకు విలువ పెరుగుతుంది. ఈ నిర్ణయాలను కుటుంబ సభ్యులు గౌరవిస్తారు. ప్రేమలో ఉన్న వారికి కూడా మంచి సమయం ప్రారంభం అవుతుంది. పెళ్లి విషయాలు ముందు కదిలే అవకాశం ఉంటుంది. కుటుంబంలో ఆనందం పెరుగుతుంది. ఇంట్లో శుభకార్యాల వాతావరణం కూడా ఏర్పడవచ్చు. ఒక ఫోన్ కాల్ లేదా ఒక వార్త మీ జీవితాన్ని పూర్తిగా మార్చివేసే అవకాశం ఉంటుంది. అయితే ఈ సమయంలో ఒక విషయం మాత్రం చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. మీ దగ్గరకు వచ్చే ప్రతి అవకాశాన్ని నిర్లక్ష్యం చేయకండి. ఎందుకంటే ఈ అదృష్ట ద్వారం ఎప్పటికీ
కూడా తెరిచే ఉండదు. ఈ 3 రోజుల్లో కూడా మీరు తీసుకునే ఒక నిర్ణయం భవిష్యత్తులో కోటీశ్వరుల మార్గంలో నడిపించగలదు. వృషభ రాశి వారిగా వెనక్కి తిరిగి చూసే పరిస్థితి అయితే లేదు. మీరు కోరుకున్న విజయం, డబ్బు, గౌరవం, ఆనందం ఒక్కొక్కటిగా మీ జీవితంలోకి ప్రవేశించబోతూ ఉన్నాయి. మీ టైం స్టార్ట్ అయ్యింది. ఇక ఆపేది ఎవ్వరూ కూడా లేరు. చూసారు కదండి, ఈ వృషభ రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియో ద్వారా అయితే మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. వృషభ రాశి జాతకుల యొక్క గుణగణాలు చూసుకున్నట్లయితే కనుక ఈ వృషభ రాశి వారు ముఖ్యంగా కష్టపడే తత్వాన్ని కలవారుగా ఉంటారు. వృషభ రాశి వారు చాలా ఆనందకరమైన జీవితాన్ని జీవిస్తారు. వీరికి అందమైన కళాత్మకమైనటువంటి వస్తువులు సేకరించడానికి అభిరుచి కూడా కలవారుగా ఉంటారు. అందుచేతంతో ధన వ్యయం చేస్తారు. మంచి వస్త్రదానం చేసుకోవడం అంటే వీరికి చాలా ఇష్టం. మంచి రుచికరమైనటువంటి ఆహారం తీసుకోవాలని అనుకుంటూ ఉంటారు. ఏ పని అయినా సరే అందమైన అలసట ఎరగకుండా ఓపికతో కష్టపడి పనిచేసే మనస్తత్వాన్ని కలవారుగా ఉంటారు. సాధారణంగా వీరు సహనం ఎప్పటికీ కోల్పోరు. అయితే ఈ రాశి వారి కోపం ఎంత త్వరగా వస్తుందో వచ్చిన కోపం తగ్గడం కూడా కష్టం. ఈ రాశి వారు దృఢమైన నిర్ణయాలు తీసుకుంటారు. దానివల్ల మొండితనం పట్టుదలగా మారుతుంది. దానివలన నష్టం చేకూరుతుంది. కాబట్టి మొండి పట్టుదలను విడవాలి. ఈ రాశి వారు ప్రేమకు లొంగిపోతారు. వీరు ప్రేమలో చిక్కుకున్నచో ఎదుటి వ్యక్తి చేతిలో కీలుబొమ్మగా మారుతారు. ఎంతటి కార్యంలో అయినా సరే సులభంగా చేస్తారు. అయితే వీరు అసలు పొగడ్తలకు లొంగరు. వృషభ రాశి వారు తమకు అప్పచెప్పిన పని సవ్యంగా చేయడమే కాకుండా ఇతరుల చేత చాకచక్యంగా పనిచేయించుకునే నేర్పరితనం కలవారుగా ఉంటారు. ఇక ధన సంపాదన విషయంలో వీరు అదృష్టవంతులనే చెప్పాలి. అయితే వీరికి విలాసాల కోసం డబ్బు వృధాగా ఖర్చు చేసే బుద్ధి ఉంటుంది. వీరి జాతకాన్ని పరిశీలిస్తే పెద్ద వ్యాపారంలో కానీ సర్క్యులేషన్లో కానీ నష్టపోయే అవకాశాలు ఉంటాయి. ఈ రాశి వారు సాంఘిక కార్యక్రమాల్లో బాగా రాణిస్తారు. ఫోటోగ్రఫీ, చిత్రలేఖనం, ప్రసిద్ధ వ్యక్తుల ఫోటోలు సేకరించడం, నాణాలను సేకరించడం వీరికి చాలా ఆసక్తి ఉంటుంది. వస్త్రములు, సుగంధ ద్రవ్యములు, సంగీత పరికరాల వ్యాపారాలు ఎందు వీరు బాగా రాణిస్తారు. ఈ రాశి వారికి చక్కటి శారీరక నిర్మాణము, మంచి ప్రాణశక్తి ఉంటుంది. మిగిలిన రాశుల కంటే కూడా చక్కటి ఆరోగ్యం కలవారుగా ఉంటారు. ఏదైనా సరే కార్యక్రమం నందు నిమగ్నం ఉన్నప్పుడు ఆహారం నిద్రేందు శ్రద్ధ చూపకపోవడం చేత వీరి ఆరోగ్యం కూడా క్రమంగా క్షీణించే అవకాశాలు కలవు. ఈ రాశి వారికి ఊపిరితిత్తులు, శ్వాస సంబంధిత వ్యాధులకు సంబంధించి వివిధ వ్యాధులు వచ్చే అవకాశాలు కలవు. ఈ రాశి వారికి అదృష్టపు రంగు తెలుపు, అదృష్టపు సంఖ్య 6, అదృష్టవారం శుక్రవారం. వీరికి మధ్య వయసు నుండి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. అనగా వీరు కోరుకున్న జీవితాన్ని చూస్తారు. అత్యున్నత స్థాయికి చేరుతారు. మంచి పదవులు పొందే అవకాశం ఉంటుంది. మంచి ధన సంపాదన, స్వగృహం నిర్మించుకోవడం కూడా జరుగుతుంది. వీరు చాలా వరకు కూడా ఇతరుల మాటలు లక్ష్య పెట్టారు. వయసులో వీరు శ్రమ పడిన కారణంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. అందరి మాటలు కూడా శ్రద్ధగా వింటారు, కానీ తాము అనుకున్నదే చేస్తారు. చూసారు కదండి, వృషభ రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. అలాగే వృషభ రాశిలో మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.